رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي اللهم صل على محمد كما تحب وترضى كسيبا نيك كسيبا అల్లా యొక్క దయ అల్లా యొక్క కరుణ మనందరి మీద ఉంది కనుక అల్లా సుబ్హానహు తాలా 700 కిలోమీటర్ల నుంచి నన్ను మీ పనులన్నీ ఆపుకొని మిమ్మల్ని మనందరినీ ఇక్కడ జమ అయ్యేటువంటి భాగ్యాన్ని ప్రసాదించాడు. అల్హమ్దులిల్లా. మనం అల్లాహ్కి ఇది ఎంతో కృతజ్ఞత చెప్పాల్సిన విషయం. సోదరులారా, సోదరీమణులారా, ఏదైతే లైలతుల్ ఖదర్ ఈ రాత్రి ఉందో ఈ రాత్రి గురించి ఖురాన్ మజీదులో చాలా గొప్పగా చెప్పబడింది, హదీసుల్లో చాలా ఉన్నతంగా చెప్పబడింది. అయితే ఈ రాత్రి గురించి మాట్లాడుకునే ముందు మనం కొన్ని విషయాలు ఇలాంటివి మాట్లాడుకోవాలి, ఏ మాటల వల్ల అయితే అసలు మన విశ్వాసం మిగిలి ఉంటుందో. ఎందుకు అంటే మనందరం స్వర్గానికి వెళ్ళాలి అన్న విశ్వాసం షరతు, నరకం నుంచి రక్షించబడాలన్న విశ్వాసం షరతు, మన పుణ్యకార్యాలు అల్లా అంగీకరించాలన్నా కూడా విశ్వాసం షరతు. ఏమిటి? నేను మాట్లాడుకుంటూ వెళ్ళడం అలవాటు లేదు భాయ్. ఏం పేరు మీది? గఫూర్ భాయ్, అబ్దుల్ గఫూర్ భాయ్. మాట్లాడుకుంటూ వెళ్ళండి, నేను అడుగుతా, మీరు చెప్పాలి, అప్పుడు బాగుంటుంది. లేకపోతే అలా వెళ్ళిపోతుంటుంది, మీరు ఇలా వెళ్ళిపోతుంటారు, అటు అయిపోద్ది అనమాట. అలా కాదు. అయితే స్వర్గానికి వెళ్ళాలంటే విశ్వాసం షరతు, నరకం నుంచి రక్షించబడాలంటే విశ్వాసం షరతు, మన పుణ్యకార్యాలు అల్లా అంగీకరించాలంటే విశ్వాసం షరతు. అసలు విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అని దేన్ని అంటారు? ఒక విషయాన్ని కళ్ళతో చూడకుండా మనం హృదయపూర్వకంగా తెలుగులో చెప్పడం రావట్లేదు అయ్యి కొన్ని నమ్మకాలు. అంటే ఉదాహరణకి అల్లాను, అల్లా యొక్క దూతలను, పరలోకాన్ని, స్వర్గాన్ని, నరకాన్ని, ప్రళయ దినాన్ని, ఇవన్నీ కళ్ళతో చూడకుండా ఇవన్నీ ఉన్నాయి అని నమ్మడాన్నే విశ్వాసం అంటారు. ఇవన్నీ ఉన్నాయని నమ్మడాన్నే విశ్వాసం అంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా అన్నాడు ఒక మనిషి, ఏమండి నాకు షుగర్ ఉందండి అని చెప్పి, మనం వెంటనే చెంచా తీసుకొచ్చి తీసి చూపించరా అంటే అడేమంటాడు, షుగర్ కనపడదండి, దానికి వేరే పద్ధతి ఉంటుంది, ఆ రకంగా చూస్తేనే అది అర్థం అవుద్దండి అని చెప్పేసి అంటాడు. అలాగే ఈ పరలోకం యొక్క కాన్సెప్టు, అల్లా యొక్క కాన్సెప్టు, స్వర్గ నరకాల కాన్సెప్టు, ఇది నమ్మకంతో కూడింది. కానీ ఇవన్నీ కూడా పూర్తిగా నిజాలు. ఇవన్నీ కూడా పూర్తిగా నిజాలు. ఉదాహరణకి ఒక కడుపులో, తల్లి కడుపులో బిడ్డ ఉన్నాడు. బిడ్డ ఉన్నప్పుడు బయట నుంచి కొందరు ఏమంటున్నారంటే, నువ్వు లోపల ఉన్నావు కదా, నువ్వు లోపల ఉన్నావు కదా, బయట పెద్ద భూలోకం ఉంది. ఏమంటున్నాడు బయట నుంచి? ఏమంటున్నాడు? పెద్ద భూలోకం ఉంది, అక్కడ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గాలి, నీరు, ఏంటి, గాలి, నీరు, మనుషులు, నోరు లేని జీవరాశులు, ఇవన్నీ ఉన్నాయని చెప్పి కడుపులో ఉన్న బిడ్డకి బయట నుంచి ఒక వ్యక్తి చెప్తున్నాడు. ఆ బిడ్డ ఏమంటాడు? అల్లిబాయ్, 2 కాళ్ళు కలపడానికి ఇక్కడ ప్లేస్ లేకుండా ఏడుపుతుంటే నువ్వేమో భూలోకం ఉందే, సూర్యుడు చంద్రుడు అని చెప్తే ఎవడు నమ్ముతాడరా అంటాడు. కరెక్టే కదా? అలాగే ఈ రోజున మనకి అల్లా ఉన్నాడు, స్వర్గం ఉంది, నరకం ఉంది, మరణాంతర జీవితం ఉంది. ఆ రోజు మనం లెక్క చెప్పాలంటే తల్లి గర్భంలో ఉన్న బిడ్డకి ఎలాగైతే అర్థం కావడం లేదో, ఈ రోజున మన వాళ్ళలో కూడా కొంతమందికి అర్థం కావడం లేదు. ఏమంటున్నారంటే, చూసి వచ్చాడేంట్రా ఎవడన్నా, సచ్చేక చూద్దాంలే, చూడటమే ఉండదు, చపాతీ పిండి నిలిపినట్టు నిలిపేస్తారు. తర్వాత చూడటానికి ఏముండదు, ఇంకా అయిపోద్ది అన్నమాట అక్కడ. దానికోసమే సోదరులారా, సోదరీమణులారా, మనందరికీ కూడా ఈ విషయాల మీద నమ్మకం ఉండాలి. ఆ విషయాలు ఎన్ని అంటే 7 విషయాలు. 7 విషయాల్ని మనం నమ్మితేనే
మనం పూర్తిగా విశ్వాసులు అవుతాం. ఎన్ని విషయాలు నమ్మితే భయ్? 7 విషయాలు. అందులో మొట్టమొదటి విషయం ఏమిటి అంటే ఆమంతు బిల్లా. మొట్టమొదటి విషయం ఏంటి? ఆమంతు బిల్లా. అంటే సృష్టికర్త ఒక్కడే, దైవం ఒక్కడే అనేటువంటి నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఖురాన్ మజీద్లో అల్లాహ్ తబారక్ తఆలా అంటాడు, ప్రవక్త ఒకవేళ దైవం ఒక్కడు కాకుండా ఇంకా ఎక్కువ మంది ఉంటే వారిలో వారే యుద్ధాలు చేసుకునేవారు అంటాడు అల్లాహ్. వారిలో వారు ఏం చేసుకునేవారంట? యుద్ధాలు. ఎందుకని? అబ్బే అల్లి పేర ఏమంటాడంటే, దేవుడా, ఓ మా మంచి దేవుడా, నువ్వు బాగా ఎండలు కాయించేస్తున్నావు, తట్టుకోలేకపోతున్నావు, నువ్వు తగ్గించి వర్షాలు కురిపించి అంటాడు. అబ్దుల్ రజాక్ ఏమంటాడంటే, ఇప్పుడే విత్తనాలు వేసాను దేవుడా, వర్షాలు కురిపించక నాశనం అయిపోతాయి, నా మాటిని కొద్దిగా ఎండే రప్పించు అంటాడు. ఇప్పుడేమో ఆ దేవుడేమో అబ్దుల్ రజాక్ మాటినేమో ఎండ రప్పిద్దాం అంటాడు, ఈ అల్లీబాయ్ మాటినేమో ఆయన వర్షం రప్పిస్తానంటాడు. అప్పుడు అల్లాలు కొట్టుకుంటారు. అందుకే అల్లాహ్ ఏమనేసాడంటే, ఈ సృష్టికి, ఈ సమస్త జీవరాశులకి పోషకుడు వ ఇలాహుకుం ఇలాహు వాహిద్ కుల్ హువల్లాహు అహద్. కుల్ హువల్లాహు అహద్. ప్రవక్త మీరు చెప్పండి, అహద్ దైవం ఒక్కడే అని. దైవం ఒక్కడే. దైవాలు ఎంతమంది? ఒక్కడికంటే ఎక్కువ ఉంటే ఏం జరుగుతాయి? యుద్ధాలు జరుగుతాయి. ఇప్పుడే చెప్పుకున్నాం కదా మనం. ఏం జరుగుతాయి? యుద్ధాలు జరుగుతాయి. కొట్టేసుకుంటారు వాళ్ళే. మరి ఇప్పుడు ఆ దైవం ఒక్కడే కదా, ఆ దైవానికి సిఫాతులు ఏంటి? గుణాలు. గుణాలంటే తెలుసా? మనిషికి మనిషి గుణం ఉండాలి, అప్పుడే మనిషి. మనిషి గుణం లేకపోతే ఏమంటారు? మనిషి రూపంలో ఒక రాక్షసుడు రాడా అంటారా లేదా? మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు రా బాబాడు. కొద్దిమంది ఏమంటారు? మనిషి రూపంలో ఉన్న పశువురాడు, ఎవడి మాట ఏంటి అంటారు. అంటే మనిషికి మనిషి గుణాలు ఉండాలి. అలాగే దైవానికి దైవ లక్షణాలు, దైవ గుణాలు ఉండాలి. దైవానికి దైవ గుణాలు అంటే ఏంటి? దైవానికి ఒకటి పుట్టుక అనేది ఉండకూడదు. అబ్దుల్ రజాక్ భాయ్ ఏముండకూడదు? పుట్టుక. పుట్టుకుందనుకోండి దేవుడు అవడు. ఎందుకంటే ఈయన పుట్టించినోడు ఇంకెవరో ఉన్నారంటే ఈయనకంటే గొప్పవాడనే కదా ఆయన. మీకు అర్థమైందా? పుట్టుక ఉందనుకోండి, ఈ పుట్టించినోడిని ఎవరినైతే పుట్టించాడో ఈయనకంటే గొప్పవాడు ఎవరు ఉన్నట్టు మరి లెక్క ఇక్కడ. అంటే పుట్టుక ఉండకూడదు. అందుకే మనం ఎక్కడ కూడా వినం కదా ఏమని, అల్లా డేట్ ఆఫ్ బర్త్ ఎక్కడ వింటామా? ఎందుకని? ఆయన ప్రారంభం నుంచి కూడా ఉన్నాడు, అంతంలో కూడా ఉండేవాడు ఆయన ఒక్కడే. అల్లాహు అవ్వలహు అల్లాహు ఆఖిరహు. ఆయనే ప్రారంభంలో ఉన్నాడు, ఆయనే అంతంలో కూడా ఉంటాడు. ఆయనకు పుట్టుక ఉండకూడదు. రెండోది చావు కూడా ఉండకూడదు. ఏముండకూడదు భయ్? ఇప్పుడు మా దేవుడు చచ్చిపోయాడండి, మా దేవుడు చచ్చిపోయాడు, మరి ఆ దేవుడు చచ్చిపోయిన రోజు కాబట్టి మేము బాధపడుతున్నాం అని చెప్పేసి ఎవరైనా అన్నారనుకోండి, దేవుడు చచ్చిపోతే సృష్టిని ఎవరిని నడిపాడు రా నాయన. మళ్ళీ ఇక్కడ లాజిక్ మిస్ అవుద్ది మనది. దేవుడు చచ్చిపోతే ఈ సృష్టిని ఎవరిని నడిపాడు ఇంక మరి? అంటే ఇక్కడ విషయం క్లియర్గా అర్థమైపోతుంది. పుట్టుక కూడా దైవానికి ఉండకూడదు, చావు కూడా దైవానికి ఉండకూడదు. పుట్టుక లేదు, చావు లేదు. దైవానికి ఉండకూడని మూడో గుణం ఏంటంటే ఆకలి ఉండకూడదు. ఏముండకూడదు? గబగబా తీసుకొచ్చి ఇచ్చాడు అలీబాయ్ 3 చపాతీలు. వాళ్ళ ఇంట్లో 2 చెయ్యమ్మ తల్లి నేనంటే ఆవిడేదో అభిమానం ఎక్కువైన ప్రమాదం అండి బాబు. వాళ్ళ అభిమానంతో తినిపించి చంపేస్తారు. నిజం, వాళ్ళకి ప్రేమ ఎక్కువైపోయిందని తినిపించేశారా, మనం ఇలా 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 పెరిగితే ఇలా అయిపోతాం, చాలా తొందరగా దునియా నుంచి వెళ్ళిపోతాం. ఫుడ్ కంట్రోల్ ఉండడం చాలా ఇంపార్టెంట్. పొట్ట లాగుతుంది కదా, అడుగుతుంది కదా, మనసు కోరుకుంటుంది కదా, వేసేమనుకోండి ఏపడతాయి. తక్కువ వయసులోనే షుగర్ బీపీలు వచ్చేస్తాయి. స్వీట్ తిందామంటేనేమో షుగర్ అంటాడు, బిర్యానీ తిందామంటే బీపీ అంటాడు. ఇప్పుడైతే అలా లేదులే. ఇప్పుడు ఈ మందుల తిండికి ఎప్పుడు పడితే అప్పుడు ఎవరికి పడతాలకు వచ్చేస్తున్నాయి పాపం. అలా మన అందరినీ రక్షించుగాక. చిన్న చిన్న పిల్లలకు వచ్చేస్తున్నాయి. అయితే దైవానికి ఒక సుగుణం ఏముండాలి అంటే ఆకలి ఉండకూడదు. ఒకవేళ ఆకలి ఉందా, మామూలుగా మనమే ఇలా తినేస్తున్నామంటే, ఇంత పెద్ద సృష్టిని సృష్టించిన దైవానికి ఆకలేస్తే అప్పుడప్పుడు ఒక ఇండియన్ తినేస్తారు. ఇటు చూడండి, అవునండి బాబు నిజమే. అప్పుడప్పుడు ఒక ఇండియన్ తినేస్తాడు, అప్పుడప్పుడు బంగ్లాదేశ్ తినేస్తాడు, అప్పుడప్పుడు శ్రీలంకని తినేస్తాడు. అంటే దైవానికి ఆకలి ఉండకూడదు. అందుకే మనం ఎక్కడ కూడా చూడం మసీదులో ఏంటి
అల్లాకి హలీం పట్టుకెళ్తున్నారండి. ఎందుకండి? దైవానికి హలీము ఏమీ అవసరం లేదు. కాళ్ళు చేతులు కడుక్కో, మసీద్ లోపలికి వెళ్ళు, ఫ్యాన్ వేసుకో, 4 రకాతులు నమాజ్ చదువు, అల్లాతో దువా చేసుకో, వచ్చే ఎంత అయిపోయింది, ఖతం. మనం పట్టుకెళ్లాల్సిన ఇట్ల కోసం అల్లా ఏమి ఎదురు చూస్తూ ఉన్నాడు. మనం పట్టుకెళ్ళి ఇట్ల కోసం అల్లా ఏమి కోరుకోడు. ఎక్కడన్నా అడుగుతాడు అల్లా, ఏం భయ్ ఎక్కడ అడగడు అల్లా. ఆయనకి ఏం ఉండకూడదు? ఆకలి ఉండకూడదు. ఏం పేరు నీది? ఇబ్రాహీం. మాషా అల్లా. ఏం ఉండకూడదు ఇబ్రాహీం? ఆకలి ఉండకూడదు. దాహం కూడా ఉండకూడదు. ఆయనకి ఏం ఉండకూడదు? మామూలుగా మనం దాహం వేస్తే ఇందాక నుంచి ఇది అయిపోయింది, ఒకటి లేపేసా, మళ్ళీ రెండోది పెట్టారు ఆఫీసర్, తాగుతారేమో గురువు గారని. నాకేంత దాహం ఉండే, సృష్టించిన దైవానికి దాహం వేస్తే అప్పుడప్పుడు ఒక హిందూ మహాసముద్రాన్ని తాగేస్తారు, అప్పుడప్పుడు పసిఫిక్ మహాసముద్రాన్ని తాగేస్తుంటాడు. ఇంక మనం ఏం తాగుతాం? అందుకే ఆయనకి ఆకలి లేదు, దాహం కూడా లేదు. అలాగే దైవానికి కునుకు ఉండకూడదు, నిద్ర ఉండకూడదు. కునుకు ఉండకూడదు, నిద్ర ఉండకూడదు. ఎందుకని? వీడు అనుకుంటాడు, మీరు చెప్పేచ్చు కదండి, మళ్ళీ నన్ను అడుగుతారు ఎందుకు అంటాడు. ఎందుకు ఉండకూడదంటే, ఎవరిది? నూతిమడుగు. నూతిమడుగు నుంచి ఒక బస్సు వేశారు హైదరాబాద్కి. ఏమేశారు? బస్సు. దాంట్లో 60 మంది కూర్చున్నారు. అందరూ కూర్చుంటే బైపాస్ ఎక్కాడు. బైపాస్ ఎక్కిన తర్వాత డ్రైవర్ తోలుతున్నాడు, జమ్ 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 అని కొడుతున్నాడు. అప్పుడు దాకా మాట్లాడుకునే నూతిమడుగు వాళ్ళు అందరూ సైలెంట్ అయిపోయారు. ఏంట్రా మన వాళ్ళంతా సైలెంట్ అయిపోయారని చెప్పి ఇలా వెనక్కి చూశారు. చూస్తే అందరూ పడుకున్నారు. యారా, నేను కష్టపడి బస్సు తోలితే మీరు పడుకుంటారా? నేను పడుకుంటా అని చెప్పి అలా పడుకున్నాడు స్టీరింగ్ మీద. ఇబ్రాహీం, ఏమైంది? నూతిమడుగు నుంచి హైదరాబాద్ బయలుదేరినటువంటి బస్సు డ్రైవర్ నిద్ర కారణంగా యాక్సిడెంట్ అయ్యి 60 మంది దురమరణం అని వార్తలు వస్తాయి. అంటే ఒక బస్సు డ్రైవర్ పడుకుంటేనే 60 మందిని పైకి తీసుకెళ్ళిపోతున్నాడు కదా, మరి దేవుడు పడుకుంటూ కూర్చుంటే సృష్టి అతలాకుతలం అయిపోదా? అందుకోసమే దేవుడి యొక్క ఒక సిఫత్, ఒక సుగుణం ఏమిటి అంటే, అతడికి కునుకు మరియు నిద్ర కూడా లేదు. ఓకే 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 అది వచ్చేసి ఉంటుంది బయటికి. ఓకేనా? ఏం చెప్పాను సోదరులారా? దేవుడికి నిద్ర అనేది, కునుకు నిద్ర అనేది ఉండకూడదు. నిద్ర ఉంటే మొత్తం సృష్టి అంతా అతలాకుతలం అయిపోద్ది. ఎక్కడ నిన్నారా? ఏమంటే అజాన్ ఎందుకు ఎత్తారండి? మా అల్లా పడుకున్నాడండి లేపుతానికి. విన్నారా ఎక్కడన్నా? మా అల్లా పడుకున్నాడండి లేపుతానికి అని ఎక్కడన్నా విన్నారా? లేదు. అల్లా ఎవరు? లా తఖుదుహు సినతుం వలా నౌమ్. ఆయనకి కునుకు గాని నిద్ర గాని లేదు. మరి అజాన్ ఎవరి కోసం? నిద్ర అవుతున్న మన కోసం. అస్సలాతు ఖైరుం మినన్ నౌమ్ అంటే అర్థం ఏంటి? నమాజ్ నిద్ర కంటే మేలైంది, ముఖ్యమైంది. లెగండ్రా నాయన, పడుకున్న చాలు. మన కోసం, మళ్ళీ లేపడానికి, అల్లాని లేపడానికి కాదు సోదరులారా. అందుకోసం ఏమిటంటే కునుకు నిద్ర లేదు దైవానికి. దైవానికి భార్య బిడ్డలు కూడా ఉండకూడదు. ఏముండకూడదు? ఉంటే ఏమవుద్ది? మొన్న ఇక్కడికి వస్తున్నాను కదా నేను, ట్రైన్ లేట్ అయిపోతుంది. మా ఆవిడ అంటుంది, కారం తెచ్చి వెళ్ళిపోండి అంటుంది. ఏం తెచ్చి వెళ్ళిపోండి? కారం ఇచ్చేసి వెళ్ళిపోండి అంటుంది. ఏ అంటే సహరీలో కూర వండుకోవాలి కదా, కారం లేదని చెప్పి అంటుంది. బాధ్యత ఉంటే ఇలా ఉంటుంది. భార్యాబిడ్డలు ఉంటాయి. భార్యాబిడ్డలు ఉండకూడదు దైవానికి. ఎందుకని? ఆయన మనిషి కాదు కదా భార్యాబిడ్డలతో ఉండడానికి. ఆయన ఎవరు? అల్లాహు నూరు సమావాతి వల్ అర్ద్. ఆయన భూమి ఆకాశాల మధ్య ఒక వెలుగై ఉన్నాడు. ఆయనే అల్లాహ్. ఆయనే అల్లాహ్. ఒక పవర్, ఒక శక్తి. అలాంటి అల్లాహ్, ఆ ఒకే ఒక్కడు, ఆ ఒకే ఒక్క అల్లాని విశ్వసించాలి. మన నమ్మకం కూడా ఆ ఒకే ఒక్క అల్లాపై ఉండాలి పూర్తిగా. ఎలా ఉండాలి? పూర్తిగా ఉండాలా, కొద్దిగా ఉండాలా? కొద్దిగా ఉంటే సరిపోద్ది కదా. తేడాలు వచ్చేస్తాయి. కొద్దిగా ఉంటే ఏమవుద్ది? తేడా వచ్చేస్తుంది. పూర్తిగా ఉంటే తేడా రాదు. 2 పడవల మీద కాలేస్తే ఇన్నాళ్ళ అయిపోతాం. అటు పనికిరాం, ఇటు పనికిరాం. ఒకే పడవ మీద కాలేసి ఉన్నామా, గమ్యానికి వెళ్ళిపోతాం. అలా ఏమంటే మన నమ్మకం ఒకే ఒక్క అల్లా. ఏమిటి అల్లా? ఏ నమ్మకం ఉండాలి? లాభం ఇచ్చేవాడు అల్లా, నష్టం ఇచ్చేవాడు కూడా అల్లా. లాభం ఇస్తే మనం చాలా ఆనందపడిపోతాం. సూపర్ అండి బాబు అల్లా అంటే, గురుగారా మీకు తెలియదండి, మేము నమాజులు మొదలెట్టామో నూతిమడుగు మసీదు కట్టించి, అప్పుడు దాకా మా వ్యవసాయం పెద్ద ఏం ఉండేది కదండి, ఎరగ తీసేస్తుందండి అప్పటి నుంచి. ఇది పెద్ద గొప్ప విషయం కాదు సోదరులారా.
ఎందుకంటే తండ్రి ఆస్తులు ఇచ్చినప్పుడు పొగట్టం గొప్ప కాదండి. తండ్రి ఆస్తులు ఇచ్చినప్పుడు పొగట్టం గొప్ప కాదు. తండ్రి ఇచ్చిన బాధ్యతలు లేదా కష్టాలు ఉంటాయి చూసారా, అవి పంచుకోవడం గొప్ప విషయం. అల్లా మనకు అన్ని ఇచ్చేసినప్పుడు ఆడోళ్ళైనా మగోళ్ళైనా, అయ్యి బాబాయ్ వదినా నీకు ఏం చెప్పను వదినా, మేము అల్లాన్ని నమ్ముకొని నమాజులు మొదలెట్టామా, మా పెద్ద అమ్మాయికి మంచి సంబంధం కుదిరిపోయింది, చిన్న అమ్మాయికి మంచి సంబంధం కుదిరిపోయింది, మా ఆయన అప్పుడు దాకా పనికి వెళ్ళేవాడుగా తిరగదీసి పనికి వెళ్ళిపోతున్నాడు. ఇది గొప్ప ఏం కాదమ్మా. అసలు గొప్ప ఏంటి? అల్లా తబారక్ తఆలా అప్పుడప్పుడు మనకి ఇచ్చి పరీక్షిస్తాడు. ఎందుకని? ఇప్పుడు నేను ఇస్తున్నాను కదా, ఇప్పుడు నన్ను మర్చిపోతారా గుర్తెట్టుకుంటారా వీళ్ళు? అబ్దుల్ రజాక్ భాయ్, నేను ఇచ్చేసాను ఫుల్గా ఇచ్చినప్పుడు నన్ను గుర్తెట్టుకుంటారా మర్చిపోతారా? అప్పుడప్పుడు తగ్గించేస్తాడు అల్లా. పంట చేతికొచ్చేది చేయి జారిపోద్ది. మంచి స్థలం కొనాల్సింది ఆ స్థలం మంది అయిపోద్ది అనుకునేసరికి దాన్ని చేయి జారిపోద్ది. ఏదో మంచి వస్తువు ఏదో కొందాం అనుకునేసరికి తప్పని చేయి జారిపోద్ది. ఏంటోనండి, అల్లా ఈ మధ్య అన్ని మనకు దూరం చేస్తున్నాడు. కాదు సోదరులారా, అల్లా ఏది చేసినా అందులో మనకి మేలు ఉంటుంది, మనకు అర్థం కాదంతే. మన బుర్రలు అంత అర్థం చేసుకో. మీరైనా నేనైనా చిన్నోళ్ళు మనే. ఒకసారి రాజుగారికి ఏలు తెగిపోయింది. రాజుగారికి ఏం తెగింది అలీబాయ్? ఏలు తెగిపోయింది. మంత్రి ఏమన్నాడంటే అల్హమ్దులిల్లా, ఏది జరిగినా అంతా మన మంచికే అన్నాడు. మండిపోద్ది కదా, నిజంగా చెప్పండి, మండిపోదా? చెయ్యి తెగిడితే ఏది జరిగినా అంతా మన మంచిగా అంటావేంట్రా? ఒరే ఈయన్ని తీసుకెళ్ళి లోపల వేసాడు జైల్లో అన్నాడు. రాజా 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 అంటే, ఒరే అది కూడా నీ మంచిగా అనుకో, లోపలికి వెళ్ళి అంటాడు. అనగాని లోపలికి వెళ్ళిపోతాడు. ఆ లోపలికి వెళ్ళిపోగానే ఇంకేముంది, రాజుగారు మర్నాడు రోజు షికార్కి వెళ్తారు. వేటకి వెళ్ళటం అలవాటు ఉంటుంది కదా రాజులకి. వేటకి వెళ్తారు. వేటకి వెళ్తే ఆ వేటాడుతూ కోయోళ్ళ వల్ల పడిపోతాడు ఈయన రాజుగారు. కోయోళ్ళు వల్ల పడిపోగానే, ఇప్పుడు దాకా మన దేవతకి ఎవరినన్నా బలిద్దామంటే ఎవడో దొరకలేదురా, ఈడెవడో దొరికాడు బకరాగడి, ఈయన బలిచ్చేద్దామని చెప్పి తీసుకెళ్ళిపోతా. బహం బా అని తీసుకెళ్ళిపోతుంటే ఇంకేముంది, ఒరే వీడికి మొత్తం అంతా చెక్ చేయండి, ఎక్కడ కూడా ఏ లోటుపాట్లు ఉండకూడదు, ఒకవేళ లోటుపాట్లు ఉంటే మన తల్లి ఒప్పుకోదని చెప్పేసి మొత్తం ఒళ్ళంతా చెక్ చేస్తుంటే ఏలు కట్ అయ్యి ఉంది. అబ్బా, వీడి ఏలు తెగిపోయి ఉందిరా, మన దేవత ఒప్పుకోదు, వదిలేయండి అని చెప్పాను. అక్కడ మొదలెట్టాడు రాజు. అల్లా ఏ చేసినా మన మంచికే, ఏలు తెక్కపోతే పీక తెగిపోదును. అల్లా ఏ చేసినా మన మంచికే, ఏలు తెగకపోతే పీక తెగిపోదును. అల్లా ఏం చేసినా మన మంచికే, ఏలు తెక్కపోతే పీక తెగిపోదును అని చెప్పేసి అనుకుంటూ వచ్చాడు. ఎక్కడికి? రాజదర్బార్కి వచ్చి, ఒరే ఆ మంత్రిని వదిలేండి అర్జెంట్గా అన్నాడు. అనగానే మంత్రిని వదిలేసాడు దన్మని. వదిలేగానే మంత్రి బయటకు వచ్చాడు. రాజా ఏం నన్ను వదిలేమన్నారంట అంటే, ఒరే మంత్రి నువ్వేదో బచ్చాగాడు అనుకున్నాను రా, నువ్వు చెప్పినట్టే అల్లా ఏదన్నా చిన్న కష్టం పెట్టాడంటే దాని వెనక ఏదో పెద్ద కష్టం మనకు దూరం చేద్దాం అనుకుంటాడరా, అది మనకు అర్థం కాదురా, నిజమేరా అని చెప్పాను. ఏం జరిగింది రాజా అంటే, ఇలా అయిందిరా, నాకు నేను నా ఏలు తెక్కపోతే ఈరోజు నా పేక తెగిపోతుందిరా, పోనీ నాకు ఇలా లాభం జరిగింది, మరి నీకేం జరిగిందిరా అంటే, నాకేం జరిగింది అంటావేంటా బాబు, నువ్వు ఎక్కడున్న తోకలో నేను ఉండేవాడిని మర్చిపోయావా, ఈ రోజు కనుక నీ వెనకాల ఉంటే వాళ్ళు వదిలేసి అప్పుడేసో నన్నేసేద్దరు, అప్పుడు నేను ఇన్నాళ్ళు ఎలా అయిపోదును, నువ్వు ఇంటికి వచ్చేద్దు. అంటే దేవుడు చిన్న ఏలు తెగిపోవడం ద్వారా నీ పేక తెగడం నుంచి రక్షించాడు, నా పేక తెగడం నుంచి రక్షించాడు. ఇది అల్లా యొక్క మర్మం. ఇది చిన్న కష్టం రాగానే మీరైనా నేనైనా బెబ్బేలు ఎత్తిపోతాం, భయపడిపోతాం, కంగారెడిపోతాం. ఏంటండి అల్లా మాకే ఇచ్చేస్తున్నాడు, చేద్దాకా వస్తుందండి మా అబ్బాయి ఉద్యోగం, ఎందుకు పోతుందో తెలియదు, ఎంతో మంచి సంబంధాలండి మా అమ్మాయికి, ఎందుకు వెళ్ళిపోతుందో తెలియదు. అమ్మా అందులో ఏ చెడు ఉందో మనకి తెలీదు, మనకు అర్థం కావట్లేదు, మనం చూడలేమమ్మా అంతా. ఏమండే, ఒక తల్లి తన బిడ్డ కాస్త ఏడిస్తేనే విలవిల్లా ఆడిపోద్ది, తట్టుకోలేదు. 70 తల్లుల కంటే అల్లా కరుణ గలవాడు కదా, మనకు కష్టాలు పెట్టి ఆయనకి ఏమైనా ఆనందమా, మనకు బాధలు వస్తాయి ఆయనకి ఏమైనా సంతోషమా, మనకేమైనా సమస్యలు ఇస్తే ఆయనకి ఏమైనా ఆనందం వస్తుందా? లేదు. వీటెనకాతలు ఏదో మేలు ఉంటుంది, మనకు అర్థం కావట్లేదు, మనం చూడలేకపోతున్నాం అంతే.
సోదరులారా, సోదరీమణులారా, అందుకోసమే మనందరికీ కూడా పూర్తి నమ్మకం ఉండాలి. లాభం జరిగినా అల్లా వైపు నుంచే, నష్టం జరిగినా అల్లా వైపు నుంచే. లాభం జరిగినప్పుడు ఆనందపడిపోయి అల్లాని మర్చిపోకూడదు. కష్టాలు వచ్చినప్పుడు బాధలో పడిపోయి కూడా అల్లాని మర్చిపోకూడదు. ఆనందంలో కూడా అల్లా గుర్తుండాలి, బాధల్లో కూడా అల్లా గుర్తుండాలి. కానీ ఒకటి అడగాలి, అల్లా నువ్వు పరీక్షించే తట్టుకునేంత నమ్మకం మాకు లేదు, బలహీనమైన విశ్వాసం నాకు, పరీక్షించొద్దల్లా, ప్రశాంతమైన జీవితం వల్ల అడగడమే అడగడమే. ఆయన అడిగితే ఆనందపడతాడు, ఆయన అడగలేని వాళ్ళంటే అసహ్యపడతాడు. ఈ రోజున మనం కొంచెం అడుగుతాం, కొంచెం అడగం. యా ఇబ్రాహీం, కొంచెం అడుగుతాం, కొంచెం అడగం. ఏం అడుగుతాం? అది నేనే చెప్తాను, మీరే చెప్పండి, మమ్మల్ని ఎందుకు అడుగుతారు? షార్ట్ కట్లో ఏంటి? షార్ట్ కట్లో అడుగుతాం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మద్ వఅలా అలి ముహమ్మద్ వబారిక్ వసల్లిం. ఏ అల్లాహ్, మా అబ్బాయికి మంచి జాబ్ ఇవ్వాలా, మా అమ్మాయికి మంచి సంబంధం కుదిరే భాగ్యం ప్రసాదించాలా, నా పంట బాగుండాలల్లా, నా వ్యాపారం బాగుండాలల్లా. ఎలా అడిగినా ఇచ్చేయాలా, అడగలేని ఇవ్వాలా, ఇచ్చేయాలా, మర్చిపోయినా కూడా ఇచ్చేయాలా, అన్ని కలిపి నాకు ఇచ్చేయాలా. షార్ట్ కట్. దువా కూడా షార్ట్ కట్టే. 10 నిమిషాలు దువా అదే, ఇది ఒప్పుకోదు లోపల. 10 నిమిషాలు అడిగేస్తాం అల్లానే. అల్లాని అడిగితే ఆనందపడతాడయ్యా బాబు, అల్లాని అడిగితే ఇష్టపడతాడు, అల్లాని అడిగితే సంతోషపడతాడు. అందుకోసం ఏమిటంటే ఆ ఒకే ఒక్క అల్లా లాభం ఇచ్చేవాడైనా నష్టం ఇచ్చేవాడైనా, ఆరోగ్యం ఇచ్చేవాడైనా అనారోగ్యం ఇచ్చేవాడైనా. ఈ రోజున మనకి వ్యాపారం ఉంది కదా, వ్యాపారం ద్వారా మనం సంపాదించేస్తున్నాం. మనం ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నామంటే మన వ్యాపారమే మనకని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ అదే వ్యాపారం చేసేవాళ్ళు ఎంతో మంది లాస్ అయిపోయి అక్కడికి పోయారు. వాళ్ళు మళ్ళీ వేరే వ్యాపారం కాదు, మన వ్యాపారంలోనే, మన ఫీల్డ్లోనే. మరే మన వ్యాపారంతో అంటే మనం సంపాదించేస్తే వాళ్ళంతా అట్టడుకు పోకూడదు కదా, సూపర్గా ఉండాలి కదా. అంటే వ్యాపారం అనేది ఒక మార్గం మాత్రమే. ప్రసాదించేవాడు అల్లా. ప్రసాదించేవాడు ఎవరండి? అల్లా. ఉదాహరణకి ఒక పల్లెటూరు వ్యక్తి పట్నం వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? అలీబాయ్ పట్నం వెళ్ళాడు. నిద్ర వచ్చేస్తుందే, రావట్లేదా? అంటే ఎందుకంటే మీరు ఉపవాసాలు ఉండి అలిసిపోయి ఉన్నారు కదా, కష్టపడి ఉంటారు. సాయంత్రం అయితే కొంచెం పడుకుంటే బాగుంటుందని చెప్పి మన శరీరం కోరుకుంటుంది. కానీ కొద్దిగా మనం త్యాగం చేద్దాం. పడుకోవడం తప్పని నేను ఏమన్నాండి మిమ్మల్ని, 1 గంట 2 గంటలు మీరు రెస్ట్ తీసుకున్న హరామేం కాదు ఇది షరియత్ ప్రకారంగా. ఎందుకంటే మీరు నాలాగా సెంట్ అమ్మేసి కూర్చొని సెంట్ అమ్మేది కాదు కదా మీ పని, బయట తిరగాల్సిన పని. అలిసిపోతారు వాళ్ళు. మాకేముంది, నీళ్ళలో కూర్చుంటాం, అల్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఇస్తాడు ఏంటి. అయితే ఆ పట్నం వెళ్ళాడు. పట్నం వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఇమాం సాబ్ గారు, మస్తానం రాక వచ్చేవరా, ఒకసారి ఇంటికి రారా అని చెప్పన్నారు. ఇమాం గారు పిలిచారని చెప్పానుగానే ఈ మస్తాన్ గారు ఏం చేశారంటే త్వరగా వెళ్ళారు ఇంటికి. వెళ్ళగానే ఇమాం సాబ్ గారు ఏం చేశారంటే రారా కూర్చోరా అని చెప్పేసి కూర్చోబెట్టి దస్తరగానే వేశారు. ఏం వేశారా? పడుకున్నాడు వీడు, పడుకుంటుందా? దస్తరగానే వేశారు. దస్తరగానే వేసి గురువు గారు ఏం చేశారంటే ఇలాగ ఒక కటింగ్ క్లాత్ ఉంది, ఇలాగే ఉంది సేమ్, కిచెన్ రూమ్ ఉంటుంది కదా వంట చేసే గది, ఆ లోపలికి చిన్న ప్లేట్ ఇచ్చారు గురువు గారు. ప్లేట్ ఇవ్వగానే లోపల నుంచి బిర్యానీ వచ్చింది బయటికి. తర్వాత చిన్న గిన్నె ఇచ్చారు, దాంట్లోంచి చికెన్ కూర ఇచ్చారు. చికెన్ కూర వచ్చింది. ఇందాక వెయ్యొద్దు బాబాయ్ అంటే ఎవరో ఇద్దరు ఎంత వేసారండి బాబు నా కూర. నేను తినలేనయ్యా బాబు, ఒంటి బేగు మనిషి, నేను అరాయించుకోలేనంటే ప్రేమ తినాలి మీరు అన్నారు. తినలేను, ఎంతే తింటాం. అలీబాయికి అందుకే మెనూ చెప్పేసాను పొద్దునకి, బాబు ఈ వైట్ రైస్ కొద్దిగా పెరుగు కొద్దిగా అది ఇచ్చేయండి బాబు చాలు నాకు అని చెప్పి. ఆ గిన్నె అట్టగానే కర్రీ వచ్చింది, మళ్ళీ ఇంకో గిన్నె అట్టగానే కట్ట వచ్చింది, మళ్ళీ ఇంకో గిన్నె అట్టగానే పెరుగు చట్నీ వచ్చింది. ఇవన్నీ తినేసాడు మస్తాన్ తినేసి ఏమంటాడంటే గురువుగారు ఈ కటింగ్ చాలా పవర్ఫుల్, ఎక్కడ కొన్నారు అన్నాడు. ఆయనకి అర్థమైంది, నవ్వుతున్నాడు. ఏంటి ఈ కటింగ్ చాలా పవర్ఫుల్ గా ఉందండి, ఎక్కడ కొన్నారండి ఇది అన్నాడు. అదేంట్రా మస్తాను, ఎవడైనా రైస్ ఎక్కడ తెచ్చారండి, చికెన్ ఎక్కడ తెచ్చారండి, మసాలాలు ఎక్కడ చేశారండి అని అడుగుతాడు. నువ్వేంట్రా కటింగ్ పవర్ఫుల్ అన్నాడు. మీరు చెప్పబోతే నా మీద ఒట్టి అన్నాడు. దానికి ఒట్టు గిట్టి ఎందుకురా బాబు, ఈ ఊర్లోనే ఎదర క్లాతులు అమ్మే షాప్ ఉంది, అక్కడికి వెళ్ళు, మీటర్ 100 రూపాయలు తీసుకుంటే 2 మీటర్లు తీసుకో సరిపోతుంది నీకు అన్నాడు. అనగానే గురువు గారు తొందరగా వెళ్ళి 2 మీటర్లు కొనేసాడు. కొనేసిన తర్వాత నూతిమడుగు వచ్చేసాడు మస్తాన్ గారు. వచ్చేసి నూతిమడుగులో పంచాయతీ ఉంటుంది కదా, పంచాయతీ అక్కడికి వెళ్ళి ఇంతకుముందు దండోర వేసేవాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఉన్నాడో లేదో నాకు తెలియదు.
అక్కడికి వెళ్ళి దండోర ఏం చేయకూడదు అన్నాడంట. ఈ రోజు మస్తాన్ వైపు నుంచి సాయంత్రం అందరికీ బిర్యానీ విందుందండి ఓ అని చెప్పి కొట్టారు అన్నాడు. అనగానే ఇంకేముంది, ఇప్పుడు నమాజ్ కంటే ఆలోచిస్తాం కానీ తినడానికి ఏముంది, మీరైనా నేనైనా, నేనేం పవిత్రుడిని అంటలేదు, తింటామంటే మనమే వెళ్తాం. అనగానే మొత్తం అందరూ వచ్చేసారు. వచ్చేగానే ఇంకేముంది, మొత్తం బిర్యానీ దావత్ అంటారు. ఇవాళ మస్తాన్ గడికి ఏదో లాటరీ తగిలింది, పట్నం వెళ్ళి వచ్చాడు అని చెప్పేసి అందరూ అనుకుంటుంటే ఇక్కడేమో దేశాలు కనపట్లేదు, బిర్యానీ కనపట్లేదు, వాసన కూడా రావట్లేదు. వాసన కూడా అంతలో నాలాంటి కరువుడు ఒకడు కంగారు అక్క, ఒరే మస్తాను బిర్యానీ అన్నావు ఏంట్రా ఇక్కడ ఏం కనపడుతుంది, వంటే ఉండి లోపల వెళ్ళిపో, నీకు తినాలంటూ ఉండి అన్నాడు. ఎందుకులే సీరియస్ అయితే మళ్ళీ మళ్ళీ వెళ్ళిపోమంటాడు అని చెప్పేసి ఇలా ఉన్నాడు. ఉండగానే సరే అని చెప్పేసి 7 అయిపోయింది, ఇంకా కనపడతలా 7:30 అయిపోయింది. వీడు అన్నాడు, అరే ఆ కర్రలోనా ఆ కట్టిని తీసుకొచ్చి కట్టేయండి రా అన్నాడు. ఏ కర్రలో, ఏ కట్టిను, అక్కడ చూసిన కట్టిను కట్టేయండి రా అని చెప్పాడు. అనగానే కట్టేశారు. కట్టేసిన తర్వాత లోపల నుంచి ప్లేట్ తండ్రా అన్నాడు. ప్లేట్ తీసుకొచ్చారు. ప్లేట్ తీసుకొచ్చిన తర్వాత లోపలికి పెట్టి లాగుతున్నాడు మస్తాన్. లోపలికి పెట్టి దేనికోసం, అక్కడ లాగితే బిర్యానీ వచ్చింది కదా, ఇక్కడ లాగితే బిర్యానీ వస్తుంది, అది అందరికీ పెట్టేద్దామని చెప్పి లాగుతున్నాడు. అంతలోకి ఎవరో తెలివైనడు చూశాడు, అబ్దుల్ గఫూర్ లాగా. అరే ఏం చేస్తామన్నా, ఏం చేస్తామేంట్రా బిర్యానీ, పొద్దున్న ఇమాం సాబ్ గారు అలాగే లోపల కటిలో పెట్టారు, తీశారు, బిర్యానీ వచ్చింది, నేను కూడా ఇందాక నేను అందుకే పెడుతున్నాను రా, బిర్యానీ రావట్లేదు ఏంటో. మా నాయనే బిర్యానీ వస్తుందని చెప్పి మమ్మల్ని అందరినీ ఇక్కడ నించోబెడతావా, ఎర్రోళ్ళు చేస్తావా, బిర్యానీ కఠిన్లోంచి రావడం ఏంటారా నిద్రమాల ఒకమాడా. ఆ బిర్యానీ ఎక్కడి నుంచి వచ్చిందంటే దాని వెనకతల కఠిన వెనకతల లావుడు వాళ్ళ కూతురు ఎవరో ఉంటారా లేసి ఉంటారో ఆ కఠిన కాదు నుంచి వచ్చిందని నమ్మడం ఏంటారు తెంగరోడా అని చెప్పేసి అన్నాడు. అయ్యి బాబాయ్ అదా బాబాయ్ నిజమా బాబాయ్ అన్నాడు. అంతేరా బాబు ఆ కఠినలో ఏమీ లేదురా అని చెప్పేసి అన్నాడు. అలాగే ఈ రోజున మీరైనా నేనైనా ఏమనుకుంటున్నామంటే నా అత్త వ్యాపారం అండి ఎరగదీసి చేస్తాం, రోజుకి 800 1000 రూపాయలు సంపాదించేస్తామంటే అదే మన కారణం అన్నమాట. కాదు, అది ఒక కఠిన లాంటిది. దాని వెనకాదలు ఇచ్చేవాడు అల్లా. దాని వెనకాదలు ఇచ్చేవాడు ఎవరండి? అల్లా. వ్యవసాయం చేతనం అది ఒక కఠిన కాదు, దాని వెనకాదలు ఇచ్చేవాడు అల్లా. ఎంతో మంది మనలాగే వ్యాపారం చేసి నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. అల్లా మనకి ఇస్తున్నాడు అల్హమ్దులిల్లా. అప్పుడప్పుడు నష్టం ఇస్తాడు, అప్పుడు కూడా అల్హమ్దులిల్లా. ఎలా నువ్వు ఏది చేసినా మా మంచికే, నువ్వు మాకు నష్టం చేయాలనేది కోరుకో. నువ్వు నష్టం జరిగిందంటే దాంట్లో ఏదో పొరపాటు మాది ఉంటుంది, ఏదో మాకు తప్పు అయి ఉంటుంది, ఏదో మాకు తెలిసి తెలియక తప్పు చేస్తుంటాం, మమ్మల్ని క్షమించు. ఖురానీ మజీదులో ఒక వాక్యం ఉంటుంది, సూరహ్ కలంలో అనుకున్నా, సూరహ్ కలంలోనూ సూరహ్ కాఫ్లోనూ గుర్తులేదు కానీ ఖురాన్ ఆయత్ ఇది. అదేంటంటే 3 వ్యక్తులు తోట యొక్క యజమానులు. 3 వ్యక్తులు ఏంటండి దేని యొక్క యజమానులు? తోట యొక్క యజమానులు. వాళ్ళు ఏమనుకుంటారంటే పంట చాలా బాగా పండింది, మనం ప్రొద్దున వెళ్ళి కోసుకొచ్చేద్దాం అంటారు. పొద్దున్న వెళ్ళి ఫక్రుద్దీన్ భాయ్ నిద్ర వచ్చేస్తుంది, ఫక్రుద్దీన్ భాయ్ కోసుకొచ్చేద్దాం అనుకుంటారు. కానీ ఏం జరుగుద్దంటే వీళ్ళు కోసుకొచ్చేద్దాం అనుకుంటారు, పొద్దున్నే వెళ్తారు, వెళ్లే లోపే మొత్తం అంతా కూడా కాలిపోయి మసి అయిపోయి ఉంటుంది, బూడిదైపోయి ఉంటుంది. వాస్తవం ఏంటంటే జరిగిన విషయం ఏంటంటే అక్కడ వాళ్ళు రేపు కోద్దాము ఇన్షా అల్లా అని మాత్రం అనలేదు. ఏమనలేదండి? చిన్న మాట కదా, ఏంటది? ఇన్షా చెప్పండి భయ్. ఇన్షా అల్లా, దేవుడి చిత్తమైతే, అల్లా చిత్తమైతే రేపు కోద్దాం. ఆ పదం అనలేదు. అల్లాకి కోపం వచ్చింది, రాత్రికి రాత్రే మొత్తం ఆ తోటంతా నాశనం అయిపోయింది. మనం ఎన్నిసార్లు ఇన్షాల్లా మానేసాం? అసలు ఇన్షాల్లా అనే పదమే అనం మనం. అల్లా క్షమించుగాక. ఎప్పుడైనా మనం ఏదైనా మాట్లాడేటప్పుడు, ఏదైనా పని చేద్దాం అనుకునేటప్పుడు, ఏ పెదమ్మా రేపు పొద్దున్న ఊరు వెళ్దామా? ఇన్షాల్లా వెళ్దాం బాబా అంటే అల్లా చిత్తమైతే వెళ్దామమ్మా. యా బాబాయ్ రేపు పొద్దున్న మనం ఆ పని చేద్దామా? ఇన్షాల్లా చేద్దాం బాయ్. ఎప్పుడైతే మనం ఇన్షా అల్లా ఇన్షా అల్లా ఇన్షా అల్లా అనేది అలవాటు చేసుకుంటామో అప్పుడు మనం అల్లాకి దగ్గర అవుతూ ఉంటాం. ఎప్పుడైతే ఇన్షా అల్లా అనే పదం మానేస్తామో అప్పుడు అల్లాకి మనం దూరం అయిపోతూ ఉంటాం. దానికోసమే సోదరులారా సోదరీమణులారా, మనకి లాభం ఇచ్చినా అల్లాయే, నష్టం ఇచ్చినా అల్లాయే, ఆరోగ్యం ఇచ్చినా అల్లాయే, అనారోగ్యం ఇచ్చినా. అబ్దుల్ గఫూర్ భాయ్ చెప్పండి గురుగారు, మీరు చెప్పండి. అనారోగ్యం ఇచ్చినా అల్లాయే. ఇప్పుడు ఆరోగ్యం అంటే ఆనందంగా ఉంటుంది ఎవరికైనా కదా, అనారోగ్యం ఇస్తే మరి బాధే కదా, అది అల్లా ఎందుకు ఇస్తాడు మనకి? అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా సోదరీమణులారా, అల్లాహ్ దయ వల్ల మాజ్ హజ్ అండ్ ఉమ్రా సర్వీసెస్ ద్వారా మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ ఆధ్వర్యంలో కొన్ని వందల మందిని ఉమ్రా ప్రయాణం కోసం తీసుకువెళ్ళడం జరుగుతుంది.
అదేవిధంగా ప్రతి నెల కూడా ఉమ్రా గ్రూపులు తీసే ప్రయత్నాలు చేయడం కూడా జరుగుతుంది. మీలో ఎవరైనా ఎప్పుడు ఉమ్రాకి వెళ్లాలన్నా ఒక్కసారి మన ముఫ్తీ ముదస్సిర్ గారి నంబర్ 8332932972 లేదా మన అర్షద్ అహ్మద్ భాయ్ నంబర్ 9885678634 కి కాంటాక్ట్ చేయండి. జజాకుముల్లాహ్ ఖైరా. మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే, తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట. తర్వాత మీకు ఇంకా నచ్చిందనుకోండి, కాస్త కామెంట్ చేయండి, మాషా అల్లా, సుబ్హానల్లా, జజాకుముల్లా అని చెప్పి. ఇంకా నచ్చిందనుకోండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ షేర్ చేయండి. జజాకుముల్లా.